దయతల సద్గురు బ్రహ్మరాజు. మనకు ఆధ్యాత్మిక మార్గంలో రెండు మూడు రకాలుగా చెప్తూ ఉంటారమ్మ. కొంతమంది విగ్రహారాధన అవసరం లేదు అని చెప్తారు, కొంతమంది విగ్రహారాధనే చేయాలి అని చెప్తారు, కొంతమంది తీర్థాటనాలకు వెళ్ళవలసిన అవసరం లేదంటారు, కొంతమంది తీర్థాటనాలకు వెళ్ళాలి అని చెప్తారు. మన ఆధ్యాత్మికంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఒకవేళ వద్దని చెప్పారనుకోండి, ఎవరైనా మనం వెళ్ళినామనుకోండి, వాళ్ళు కనపడ్డప్పుడు మనం ఫీల్ అవుతాం. వాళ్ళు అడుగుతారు, నేను విగ్రహారాధన వద్దన్నా నువ్వు గుడికి ఎందుకు వెళ్ళినామంటాడు. అంటే అది ఒక పెద్ద తప్పులాగా. ఇంటికాడ ఉండి రోజు సీరియల్ చూసినా ఏమండు, అర్థమైందమ్మా? రోజు సీరియల్ చూసినా ఏమండు, ఎన్ని ఫంక్షన్లకు పోయినా ఏమండు, అర్థమైందమ్మా? వేస్ట్ ఖర్చులు ఎన్ని పెట్టినా కానీ తనకు తప్పు లేదు. కానీ తీర్థయాత్రకి వెళ్ళొస్తే ఆయన దృష్టిలో అది ఒక పెద్ద నేరం, ఈ ప్రపంచంలో లేనంత గొప్ప నేరం అన్నమాట. అంటే అది అర్థం కాదనమాట. అర్థమైందమ్మా? అయితే